అంత అంత భయంకరమైన యుద్ధం ఉంది వీళ్ళ మధ్యలో. మరి ఇది వాళ్ళ హైకమాండ్ ఏం చేస్తుందో ఏమో, కానీ ఇది నడుస్తూనే ఉంది ఇక. కానీ ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ పార్టీ ఐడియాలజీనే హిందుత్వ ఐడియాలజీ, వాళ్ళ వాళ్ళ ఎజెండానే అది, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఐడియాలజీనే అది. ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు పొసగదు అది. ఇప్పుడు మీరు అందులో ఉండి మాట్లాడితే అది వాళ్ళకి నచ్చదు కదా. మీరు లెఫ్ట్ వింగ్ నుంచి వచ్చినటువంటి నాయకులు, మీరు మతం గురించి ఇంకోటి గురించి మాట్లాడదంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ సిద్ధాంతమే అది కదా. మరి వాళ్ళ ఐడియాలజీనే హిందుత్వం కదా. అవసరమైతే మిమ్మల్ని బయటికి వెళ్ళిపోండి అని అంటారు, కానీ వాళ్ళ ఎజెండా నుంచి ఎందుకు పక్కకు తప్పుకుంటారు? బండి సంజయ్ కావాలన్నా ఈటెల రాజేందర్ కావాలన్నా పార్టీ కంటే అమిత్ షా ఏమంటాడు? బండి సంజయ్ కావాలంటాడు. నరేంద్ర మోదీ ఏమంటాడు? బండి సంజయ్ కావాలంటాడు. మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్నా, ఇంకేం చేయగలిగినా బండి సంజయ్ కావాలంటాడు. మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అది మీ లైన్ కాదు, మీ కథ కాదు. సో మీరు ఒకవేళ మీరు ఆ సిద్ధాంతంతో మీరు వ్యతిరేకంగా, ఆ ఐడియాలజీతో మీరు వ్యతిరేకంగా ఉంటే మీరు బయటికి రావడమే, ఇంకా ఆప్షన్ లేదు అంతకుమించి. అది మీరే ఆలోచించుకోవాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మా ఎజెండా ఇది, మా ఐడియాలజీ ఇది, మా కథ ఇది, మా వ్యవహారం ఇది అని. మీరు అందులో ఉండి ఇది కుదరదు, ఇది మాట్లాడదు అంటే అది కుదరదు అది. సో మీకు ముందు నుంచి చాలామంది బయట నుంచి సూచన చేసేది కూడా అదే. మీరు మీకు చాలా అద్భుతమైన అవకాశం ఉన్న దగ్గర మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదనే కదా ఇప్పుడు లొల్లంతా.